(13/1/2019) నుంచి 19/1/2019 వరకు మకర రాశికి సంబంధించినటువంటి వార ఫలాలు ఈ రకంగా ఉన్నాయి. ఈ వారం ఇప్పటిదాకా జరుగుతున్నటువంటి కేతు యొక్క సంచారం ఒకటే ఉంది. ఈ వారం ఈ మకర సంక్రమణంతో రవి కూడా కలుస్తున్నాడు ఇక్కడ. కాబట్టి రవి కేతువుల యొక్క సమాగమం మకర రాశిలో ఏర్పడుతోంది. వ్యయంలో శని బుధులు, లాభస్థానంలో గురు శుక్రులు, తృతీయంలో కుజుడు, సప్తమంలో రాహు, ఈ రకమైన సంచారం కనపడుతోంది. ఈ రకమైన సంచారం జరుగుతున్నటువంటి సమయంలో మకర రాశికి ఏలినాటికి శనికి సంబంధించినటువంటి ప్రభావం ఉన్నా వీటి నుంచి బయటపడేదానికి ప్రత్యేకించి ఈ వారం దోహదపడుతుంది. కాబట్టి ఈ వారం మనకి దోహదపడే పరిహార ప్రక్రియలు ఏమిటో తెలుసుకునేదానికి ప్రయత్నం చేద్దాం. ఈ వారం రవి మకరంలో ప్రవేశిస్తున్నాడు. మకర రాశి శనేశ్వరుడికి సంబంధించినటువంటి రాశి. ఇద్దరికి శత్రుత్వం ఉంది. ఈ శత్రు సంబంధమైనటువంటి రాశిలో ప్రవేశిస్తున్నాడు కాబట్టి ఆయన అష్టమాధిపతి అయ్యాడు. కాబట్టి సమస్తమైనటువంటి ఈ ఇబ్బందులు అంటే దీర్ఘకాలమైనటువంటి రోగాల నుంచి బయటపడాలంటే భాను సప్తమి అనేటువంటి ఈ విశేష పర్వదినం 13వ తారీఖున సంభవిస్తోంది. ఈ 13వ తారీఖున ఏర్పడుతున్నటువంటి భాను సప్తమి రోజున ఈ చిన్న చిన్న పరిహార ప్రక్రియల ద్వారా సుఖకరమైనటువంటి జీవితాన్ని పొందవచ్చు. ఆ పరిహార ప్రక్రియ ఏమిటంటే భాను సప్తమి రోజున అంటే ఆదివారం రోజున సూర్యనారాయణమూర్తికి సంబంధించినటువంటి ద్రవ్యాలు ఏమిటంటే గోధుమల్ని 1.25 kg గోధుమలు, ఎర్ర వస్త్రం, అవకాశం ఉన్నటువంటి వాళ్ళు సౌరమణి లేకపోతే సన్ స్టోన్ అంటూ ఉంటాం, మాణిక్యం ఇవ్వగలిగినటువంటి వాళ్ళు మాణిక్యం, ఇవి తాంబూల దక్షిణాదులు పెట్టి బ్రాహ్మణులకు కనుక దానం కనుక ఇవ్వగలిగినట్టయితే గుళ్ళల్లో అది రాశికి సంబంధించినటువంటి సమస్తమైన దోషాల నుంచి బయటపడేస్తుంది. ప్రత్యేకించి మకర సంక్రమణం జరిగింది, ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చింది. ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో చేసినటువంటి అన్ని దానాలు కూడా పితృదేవతలకి విశేషమైనటువంటి శాశ్వతమైనటువంటి బ్రహ్మలోక పద ప్రాప్తికి సంబంధించి దోహదపడతాయి. ఇది శాస్త్రసమ్మతమైన విషయం. ఆ కారణం చేత మకర రాశి వారు చిన్న చిన్న ప్రక్రియల ద్వారా సుఖకరమైనటువంటి జీవితాన్ని పొందే అవకాశం ఉంటుంది. సప్తమంలో రాహు యొక్క సంచారం జరుగుతోంది. కాబట్టి కనుమ రోజున తప్పనిసరిగా మినుములు అంటే గారెలు సంబంధించినటువంటి లేకపోతే మినపసుని కానీ ఇటువంటివి కనుక తయారు చేయించినట్టయితే పంచి పెట్టగలగాలి. అంటే అనాథలకి కానీ ఇంకా లేకపోతే ఇతరత్ర ఈ వృద్ధాశ్రమాల్లో కానీ మినపసున్ని, మినపగారెలు ఇటువంటివి కనుక పంచిపెట్టగలిగినట్టయితే అంటే దాంట్లో మినప సున్నిలో బెల్లంతో కూడినటువంటి వస్తువు ఉంటుంది. అది కాబట్టి అది ఇటువంటి పదార్థాలు కనుక పంచగలిగినట్టయితే సంబంధించినటువంటి ఏలినాటికి సంబంధించినటువంటి దోషాలే కాకుండా మకర సంక్రమణానంతరం రవి మకరంలో సంచరించేటటువంటి సమయంలో వచ్చేటటువంటి ఇబ్బందులన్నింటి నుంచి కూడా బయటపడే అవకాశం ఉంది. ఆ కారణం చేత మకర రాశి వారు ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మకర రాశి వారికి ఇంకొక చిన్న విశేషమైనటువంటి సూచన కూడా కనబడుతోంది. ఏమంటే సంతానానికి కానీ లేకపోతే దగ్గర సమీపమైనటువంటి బంధువులకి, పిల్లలకి, యువకులకి వివాహ సమయం వీళ్ళ ద్వారా అయ్యే అవకాశం కనబడుతోంది. వివాహాన్ని నిశ్చయం చేసే అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అంతే సంతానానికి పెళ్ళిళ్ళు చేయించి శుభకార్యాలకి సంబంధించినటువంటి ఒక చిన్న ప్రక్రియని ఆరంభించిన లేకపోతే దానికి దోహదపడ్డా లేకపోతే అటువంటి ప్రక్రియకి సహాయపడగలిగిన ఇది సాఫల్యత వైపు దారితీస్తుంది. తద్వారా మకర రాశి వారు సుఖకరమైనటువంటి జీవితాన్ని వాళ్ళు అనుభవించడమే కాకుండా తదుపరి సంతానానికి కూడా అందించగలిగినటువంటి వాళ్ళు అవుతారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.